మెడిటేషన్, ధ్యానం అనగానే నా లైఫ్ ఎంతో బిజీ, ఇంత బిజీ స్కెడ్యూల్‌లో నేనెక్కడ మెడిటేషన్ చేసేది అని చాలామంది చెప్తూ ఉంటారు. ఇంకా కొద్దిమంది అంటారు మెడిటేషన్ అనగానే దీనివల్ల ప్రయోజనం ఏంటి అనేవాళ్ళు కూడా ఉన్నారు. మెడిటేషన్ అనగానే చాలామందికి ఏం గుర్తుకొస్తుంది అంటే చెక్కముళ్ళు వేసుకొని ఒక చోట కూర్చొని ధ్యానముద్ర వేసి కళ్ళు మూసుకోవటమే గుర్తుకొస్తుంది. సో మెడిటేషన్ అంటే ఓన్లీ అలా కూర్చొని చేసేదే అనే అపోహ కూడా చాలామందికి ఉంటుంది. నో. ఈ మెడిటేషన్ అనేది సింపుల్‌గా, ప్రాక్టికల్‌గా మనం డైలీ ప్రతి ఒక్కరు కూడా చేయవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెడిటేషన్ వలన మనకి ఏం ఉపయోగం అనేది చూద్దాం. ఈ మెడిటేషన్ నుంచి ఈ ధ్యానం చేయటం వలన మన మైండ్ అనేది ఎంతో పీస్‌ఫుల్‌గా, కామ్‌గా అవుతుంది. ఎవరైనా కష్టపడేది లైఫ్‌లో ఎందుకోసం? డబ్బు సంపాదించినా, ఏది చేసినా ఎందుకు? పీస్, మనశ్శాంతి కోసమే ఇవన్నీ చేస్తారు. సో ఈ మనశ్శాంతి రావాలి అంటే ఈ మెడిటేషన్ నుంచి సాధ్యమవుతుంది. ఎప్పుడైతే మనకు మనశ్శాంతి లభిస్తుందో అప్పుడే మనకి ఎన్నో రకాల వ్యాధుల నుంచి కూడా విముక్తి అనేది లభిస్తుంది అన్నమాట. అంటే మన మైండ్ పీస్‌ఫుల్‌గా, కామ్‌గా మారడమే కాకుండా మన బాడీ కూడా ఎంతో హెల్తీగా తయారవుతుంది ఈ మెడిటేషన్ వలన. సో ఇలాంటి మెడిటేషన్‌ని ఈ బిజీ లైఫ్ షెడ్యూల్ వలన ఎవరైతే చేయలేకపోతూ ఉన్నారో వారి కొరకు నేను ఒక సింపుల్ అండ్ ప్రాక్టికల్ ఈజీ మెడిటేషన్ టెక్నిక్ అనేది చెప్పబోతూ ఉన్నాను. ఇది ప్రతి ఒక్కరూ తప్పక చేయవచ్చు. కొద్దిగా ఏమంటే వారికి వారు చెప్పుకోవాలి, యెస్ ఐ విల్ డూ ఇట్ అనేది. ఓకే. సో ఇప్పుడు ప్రతి మనిషి వారి లైఫ్‌లో తప్పక 3 పూటల భోంచేస్తూనే ఉంటారు. కొద్దిమంది 2 పూటలు భోంచేస్తారు. కొద్దిమంది 4 పూటలు కూడా భోంచేసేవారు ఉంటారు. సో, ఈ భోజనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో యూజువల్‌గా మనం ఏం చేస్తాం? టీవీ ఆన్ చేస్తాము. సాంగ్స్ చూస్తూ ఉంటాము. వీడియోస్ చూస్తూ ఉంటాము. లేదా యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటాము. ఫ్రెండ్స్‌తో కాల్ చేసి మాట్లాడుతూ తింటూ ఉంటాము. లేదా ఫ్యామిలీతో కూర్చొని తింటూ ఉంటాము. సో, ఇవన్నీ చేయకోకుండా జస్ట్ మీరేం చేయాలి అంటే, ఎప్పుడైతే మీరు భోంచేస్తూ ఉన్నారో, ఆ భోజనం చేసేటప్పుడు మీరు ప్లేట్‌లో పెట్టుకున్నది ఇలా టచ్ చేస్తారు కదా! ఆ టచ్ నుంచి మీకు ఎటువంటి ఫీలింగ్ కలుగుతోంది? ఆ టచ్ వలన? అంటే ఆ టెక్స్చర్ ఎలా ఉంది అనేది చూడాలి. ఆ తర్వాత ఒక ముద్ద ఇలా నోట్లో పెట్టుకుంటారు కదా! అలా నోట్లో పెట్టుకున్నప్పుడు నోట్లో వచ్చే సెన్సేషన్, బాడీలో కలిగే సెన్సేషన్స్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మీరనొచ్చు, అలా టీవీ చూడకుండా నేను తింటూ ఉంటే నాకు ఏవేవో ఆలోచనలొస్తాయి అని చెప్పి. అలా ఎక్కడికైనా ఆలోచనలు వెళ్ళినప్పుడు మీరు ఆ ఆలోచనలని మళ్ళీ ఈ టచ్ చేసినప్పుడు ఎలా ఉంది? ప్లస్ తినేటప్పుడు సెన్సేషన్స్ వీటిపైకి తీసుకురావాలి అన్నమాట. అదే మెడిటేషన్, సింపుల్ మెడిటేషన్. దీన్నే మైండ్‌ఫుల్‌నెస్ అంటారు అన్నమాట. అంటే కాన్షియస్‌నెస్ అనేది పెరుగుతుంది. దీని వలన మీరు చేసే పనుల్లో కూడా ఫోకస్ అనేది ఎంతగానో మెరుగుపడుతుంది అన్నమాట. సో, ఇలా జస్ట్ మీరు భోజనం చేసేటప్పుడు ఏదైతే తింటూ ఉంటారో దాన్ని మీరు అబ్జర్వ్ చేయటం, స్మెల్ చూడటం ఇవన్నీ చేయటమే ఒక సింపుల్ మెడిటేషన్. ఓకే. ట్రై చేయండి. అట్‌లీస్ట్ 3 పూటలు కాకున్నా ఒక్క పూట నుంచే స్టార్ట్ చేసి మళ్ళీ 3 పూటలకి మారండి. ఇక లేడీస్ వంట చేసేటప్పుడు చాలా సమయం మనం కిచెన్‌లోనే వంట చేసుకుంటూ గడుపుతూ ఉంటాం. సో, అలా వంట చేసేటప్పుడు యూజువల్‌గా మనం సాంగ్స్ పెట్టుకోవటం కానీ నేను కూడా అదే చేస్తాను. అలా చేస్తాం. బట్ అలా కాకుండా ఇప్పుడు మారాననుకోండి. అలా కాకోకుండా మనం ఏం చేయాలి వంట చేసేటప్పుడు అంటే మనం కట్ చేసే వెజిటబుల్స్ కానీ, ఆ టెక్స్చర్ కానీ, ప్లస్ అది దాంట్లో వేసినప్పుడు వచ్చే స్మెల్ కానీ, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండటం కూడా ఒక మెడిటేషన్. అలా మనం రోజులో ఏ పనైతే చేస్తూ ఉన్నామో ప్రతి పని, ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను నా ఆలోచనలు ఎక్కడా లేకుండా ఓన్లీ వీడియో రికార్డింగ్ పైనే పెట్టాను కదా! ఇది కూడా ఒక కాన్షియస్‌నెస్, మైండ్‌ఫుల్‌నెస్, ఇది కూడా ఒక మెడిటేషన్ అన్నమాట. మీరు ఏ పనైతే చేస్తూ ఉన్నారో ఆ పని పైన ఫుల్ ఫోకస్ పెట్టటం, మైండ్‌ఫుల్‌గా ఉండటమే ఒక మెడిటేషన్. సో, ఎవరికైతే టైం లేదు అని అంటూ ఉన్నారో వారు తప్పక ఈ భోజనం చేసే దాని నుంచి స్టార్ట్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ మనం చేసే ప్రతి పనుల పైన ఫోకస్ పెడుతూ వెళ్ళండి. అదే మెడిటేషన్ అవుతుంది. సెపరేట్‌గా కూర్చొని మెడిటేషన్ చేయాల్సిన అవసరం అనేది రాదు అన్నమాట. సో, హోప్ ఇది మీ అందరికీ యూస్‌ఫుల్ అనుకుంటా. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేయటం వలన మీ మైండ్ అండ్ బాడీ
రెండు బాగుపడతాయన్నమాట. మీకు పీస్ లభిస్తుంది, కామ్గా ఉంటారు, పీస్ఫుల్గా ఉంటారు, హ్యాపీగా మారుతారు, ఇంకా మీ బాడీ కూడా హెల్తీగా అయిపోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం. బాయ్ ఎవ్రీవన్, హ్యాపీ మెడిటేషన్.